ఈరోజు మార్నింగ్ ఏమైందంటే మా డాడీని కోర్టులో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటదని అడిగితే ఈరోజు లీగల్ సర్వీసెస్ డే అని చెప్పాడు. సో ఇంటికి ఫాస్ట్గా వచ్చేసి సెర్చ్ చేసి కనుక్కున్నాను అనమాట. ఈ ఇన్ఫో మీకు కూడా ఉపయోగపడుతుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఇక స్టార్ట్ చేద్దాము. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా November 9th లీగల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 మెయిన్ పర్పస్ ఏంటంటే ఎవరైతే కోర్టులో వారి తరపున వాదించుకోవడానికి లాయర్ని పెట్టుకోలేని స్థితిలో ఉంటారో, లైక్ పూర్ పీపుల్, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్, ఉమెన్, చిల్డ్రన్, వీళ్ళకి గవర్నమెంటే లాయర్ని ప్రొవైడ్ చేయాలి. ఇది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ కూడా. ఎవ్రీ సిటిజన్ షుడ్ గెట్ జస్టిస్ అనే థీమ్తో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ అలాగే లోక్ అదాలత్స్ని కండక్ట్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ అంటే సింపుల్గా చెప్పాలంటే పీపుల్ కోర్ట్. ఇది ఒక ఇన్ఫార్మల్ కోర్ట్. ఇక్కడ కేసెస్ని చాలా ఫాస్ట్గా, సింపుల్గా, ఫ్రెండ్లీ మేనర్లో సాల్వ్ చేస్తారు. మన భాషలో చెప్పాలంటే సెటిల్మెంట్ లేదా కాంప్రమైజ్. ఇది ఒక రిటైర్డ్ జడ్జ్ లేదా లీగల్ ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. November 9 ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ సాహిద్ సైనింగ్ ఆఫ్.